తుని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట. 2 దశాబ్దాలకు పైగా పసుపు జెండా రెపరెపలాడిన చోటు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు అధికార వైసీపీకి అడ్డాగా మారిపోయిందట. వరుసగా 2 సార్లు విజయం సాధించిన వైసీపీ 3వసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తోంది. అయితే తునిపై మళ్లీ తమ పట్టు తిరిగి సాధించేందుకు టీడీపీ కూడా కొత్త ఎత్తులతో సంసిద్ధమవుతోంది. బలాన్ని పుంజుకుని జనసేన అండతో విజయం సాధించేందుకు సరికొత్త వ్యూహాలతో పసుపు పార్టీ పెద్దలు తమ రాజకీయ అనుభవాన్నంతా రంగరిస్తున్నారట. సెంటిమెంట్తో పాటుగా యువతరానికి అవకాశం ఇచ్చేలా రాజకీయ ఎత్తుగడలు కూడా వేస్తున్నారట. ఇటువంటి పరిస్థితులలో అధికార వైసీపీ తునిలో హ్యాట్రిక్ మళ్లీ కొడుతుందా? ఈసారి తునిలో కనిపించబోయే సీన్ ఏంటి? వైసీపీ, తెలుగుదేశం పార్టీలు తుని అసెంబ్లీ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఏప్రిల్ నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోరులో నువ్వా నేనా అన్న రీతిలో అధికార ప్రతిపక్ష పార్టీలు తలపడుతున్నాయి. తుని నుంచి వైసీపీ అభ్యర్థిగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య పోటీ పడుతున్నారు. వైసీపీ, తెలుగుదేశం అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీల అధిష్టానాలు అధికారికంగా ప్రకటించాయి. తెలుగుదేశం, జనసేన పొత్తు ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య పోటీ చేస్తారన్నది ముందు నుంచి తెలిసిందే. తెలుగుదేశం, జనసేన పొత్తుతో అభ్యర్థులను ప్రకటించడంతో రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో అసమ్మతి సెగ రాజుకుంటున్నప్పటికీ తుని నియోజకవర్గంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. తుని జనసేన నాయకత్వంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించేవారు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్ అయింది. అక్కడ జనసేన శ్రేణులు తెలుగుదేశం అభ్యర్థి యనమల విజయానికి స్వచ్ఛందంగా కృషి చేస్తున్నారు. జనసేన శ్రేణుల మొదటి నుంచి యనమల దివ్య ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈసారి ఎన్నికల్లో తుని నుంచి 3వసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని మంత్రి దాడిశెట్టి రాజా పావులు కదుపుతుండగా, ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో యనమల సోదరులు శ్రమిస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీని వెన్నంటి ఉన్న శాసనమండలి విపక్ష నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈసారి తుని నుంచి ఎన్నికల బరిలో తన కుమార్తె యనమల దివ్యను పోటీ చేయిస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వరుసగా 6 సార్లు తుని నుంచి విజయం సాధించిన యనమల రామకృష్ణుడు ఈ ఎన్నికల్లో పాత నాయకులందరినీ కలుపుకుని పోయే విధంగా తన రాజకీయ చతురత ప్రయోగిస్తున్నారు. రెండు 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్పై పోటీ చేసిన యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వరుసగా 2 సార్లు దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలు కావడంతో ఈసారి పార్టీ టికెట్ యనమల కృష్ణుణ్ణి కాదని యనమల దివ్యకు కేటాయించారు. పార్టీ ఇన్ఛార్జిగా నియమితమైన దివ్య అప్పటి నుంచి ఆమె నియోజకవర్గ పరిధిలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం పేరుతో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకుంటున్నారు. ఈసారి తప్పనిసరిగా యనమల కృష్ణుడికి పార్టీ టికెట్ ఇవ్వాలని మొదట్లో పార్టీ శ్రేణులు కొంత పట్టు బిగించినప్పటికీ యనమల రామకృష్ణుడు వాటన్నింటినీ సర్దుబాటు చేసి తన కుమార్తె యనమల దివ్యకు సీటు దక్కే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు సంఘటితంగా యనమల దివ్య విజయానికి పాటుపడుతున్నారు. తుని నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు ఘన విజయం సాధించిన దాడిశెట్టి రాజా ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించేందుకు మంచి దూకుడు మీద ఉన్నారు. 2014లో దాడిశెట్టి రాజా విజయం సాధించినప్పటికీ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో 5 ఏళ్లు ఎమ్మెల్యేగానే పనిచేశారు. ఈ 5 ఏళ్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం హవాయే కొనసాగింది. దాడిశెట్టి రాజా మరింత పట్టుదలతో ముందుకు సాగుతూ కార్యకర్తలకు అండగా నిలుస్తూ 2019 ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం 2.5 ఏళ్ల తర్వాత దాడిశెట్టి రాజా మంత్రి కావడంతో మరింత బలాన్ని పెంచుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి రాజా ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారు. మంత్రి దాడిశెట్టి రాజా మాట ఇచ్చారంటే అది అమలు చేస్తారన్న నమ్మకం ప్రజల్లో నెలకొంది. సంక్షేమ పథకాల అమల్లో రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మంత్రి దాడిశెట్టి రాజా అమలు చేసి ప్రజల మన్ననలు పొందారు. జగన్ సర్కార్ పేద ప్రజలకు చేపట్టిన సంక్షేమ పథకాలు తన విజయానికి దోహదపడతాయని, ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని మంత్రి దాడిశెట్టి రాజా ధీమా వ్యక్తం చేస్తుండగా, ఈ ఎన్నికల్లో తిరిగి తునిలో టీడీపీ బావుటా ఎగురవేస్తామని యనమల సోదరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తుతో యనమల దివ్య విజయం ఖాయమంటున్నారు టీడీపీ శ్రేణులు. ఈ ఎన్నికల్లో విజయం తమదేనంటూ ఇరు పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు కొత్తైనా తండ్రి బాటలోని అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న యనమల దివ్య నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటూ సూపర్ 6 పథకాలను వివరిస్తున్నారు. తండ్రికి తగ్గ కుమార్తెగా రేసులో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు కూడా దివ్యకు నీరాజనం పలుకుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజల మనసులో నాటుకునే విధంగా ఆమె ప్రచారం సాగిస్తున్నారు. హోరాహోరీ పోరు ఖాయమైన తరుణంలో మంత్రి దాడిశెట్టి రాజా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తారా, లేదంటే యనమల దివ్య విజయం సాధించి తునిలో తెలుగుదేశం బావుటా ఎగరవేస్తారా అన్న విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.